సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. ఎస్, ఇరాన్ అమెరికా మధ్య ఇక చర్చలు లేనట్లేనా? మరి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు లేటెస్ట్ స్టేట్మెంట్తో మళ్ళీ తెర మీదకి వచ్చారు. సీజ్ ఫైర్, సో ఒక డెసిషన్ వచ్చేంత వరకు చర్చలకు సంబంధించి ఒక శాశ్వతమైనటువంటి నిర్ణయం తీసుకునేంత వరకు సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ చర్చలు ఎప్పుడు జరుగుతాయనేటువంటి ఒక క్లారిటీ అయితే మాత్రం లేదు. సో ఎందుకు అమెరికా ఇప్పుడు భయపడుతుందా? డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ చూసి వణికిపోతున్నారా? ఎందుకు రోజుకొక స్టేట్మెంట్తో డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని అలాగే అన్ని దేశాలను గందరగోళానికి గురి చేస్తున్నారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు అనలిస్ట్ నాగార్జున రెడ్డి గారు అండ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆల్సో. సార్ నమస్తే. నమస్తే. సో నాగార్జున రెడ్డి గారు, డొనాల్డ్ ట్రంప్ రోజుకొక స్టేట్మెంట్, ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే ఇరాన్ని పేల్చేస్తాం, లేపేస్తాం, యుద్ధానికి రెడీగా ఉన్నాం, మా సేనలన్నీ కూడా సర్వసన్నద్ధంగా ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లో మేము చెప్పిన డిమాండ్స్కి ఒప్పుకోవాల్సిందే అని నిన్నిచ్చారు ఆ స్టేట్మెంట్. లేటెస్ట్గా ఇప్పుడు లేదు, సీజ్ ఫైర్ మళ్ళీ కూడా దీన్ని రెన్యూవల్ చేస్తున్నాం, అలాగే చర్చలు ఎప్పుడు జరుగుతాయో కూడా తెలియని పరిస్థితి అని అంటున్నారు. ఆ సీజ్ ఫైర్ కూడా ఎప్పటి వరకు అంటున్నారు? ఇరుపక్షాల ఆమోదం వచ్చేంత వరకు అంటున్నారు. ఆయన ఇలాగే చెప్తూ ఉంటారండి. పొద్దున ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, సాయంత్రం ఒక మాట చెప్తారు. నమ్మడానికి వీలు లేదు. ప్రపంచంలో ఎవరు కూడాను నమ్మరు. ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. కాసేపు ఏమో సీజ్ ఫైర్ అంటాడు. సీజ్ ఫైర్ అనండి 24 గంటలు ఉన్నాయి, మళ్ళీ యుద్ధం చేస్తారు. ఇజ్రాయెల్కి ఏమో చెప్పలేని పరిస్థితి. ఇజ్రాయెల్ వాళ్ళేమో అమెరికాని అడ్డం పెట్టుకుని అటు లిబియాలో చేస్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా, 52 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం మనం. వాళ్ళ దగ్గర ఆయుధాలు తగ్గినాయి అన్నప్పుడు సీజ్ ఫైర్ అంటూ ఉంటాడు. మళ్ళీ ఆయుధాలు సమకూర్చుకోగానే మళ్ళీ మామూలే అంటూ ఉంటాడు. అంటే వెపన్స్ కోసమే ఈ సీజ్ ఫైర్ ఇప్పుడు అమెరికా ఆడుతున్న డ్రామా. మరి అంతే కదా, దానికి తప్ప ఇంక దేనికోసం కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న పేట్రియట్ మిజైల్స్ లాంటివి ఆల్రెడీ వాడేశారు. స్టాక్ లేదు. అవి తయారు చేయడం అంటే ఏదో గంటలో తయారు చేసేటువంటి కాదు. ఇది కారణం. సీజ్ ఫైర్ అనేటువంటి దానికి అసలు అర్థమే లేదు. ఇరాన్ వాళ్ళకి యుద్ధ తంత్రం అనేటువంటిది ఉంది. లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో జరిగినప్పుడు, ఇజ్రాయెల్తో జరిగినప్పుడు చేసిన దాంతో వాళ్ళు చక్కగా ప్రిపేర్ అయ్యారు. ఎప్పటికైనా సరే మనకి ఈ ప్రాబ్లం వస్తుంది అన్న ఉద్దేశంతో చాలా సంవత్సరాల నుంచి కొండ గుహల్లోనే ఫ్యాక్టరీలు పెట్టుకొని, టెస్టింగ్ సైట్స్ పెట్టుకొని వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారు. పేట్రియట్ మిజైల్స్ అనేటువంటిది అమెరికా వాళ్ళ దగ్గర ఉన్నాయి, డ్రోన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ వీళ్ళు డ్రోన్స్ తోటిని వాటిని ఎదుర్కొంటున్నారు. ఇరాన్ వాళ్ళకి యుద్ధతంత్రం ఉంది. వాళ్ళ యుద్ధతంత్రం ఏంటి? మా దేశము ఎలా ఉండాలి? రాచరికంలో ఉండాలా, డెమోక్రటీలో ఉండాలా, కమ్యూనిజం వైపు ఉండాలా, క్యాపిటలిజం వైపు ఉండాలా, నియో క్యాపిటలిజం వైపు ఉండాలా, మా ఇష్టం. చెప్పడానికి మీరెవరు? పాయింట్ నెంబర్ 1, మా దగ్గర 460 కేజీల యురేనియం అయితే ఉంది. 60% ఎన్రిచ్మెంట్ చేశాము. దాన్ని మేము శాంతియుత పర్పస్లుగా ఉపయోగించుకుంటాము, అణు వస్త్రాలు తయారు చేయడానికి కాదు. 2వ పాయింట్, అది మా దగ్గరే ఉంటుంది, మీకు హ్యాండ్ ఓవర్ చేయం. మీరు కానీ, రష్యా వాళ్ళు కానీ, చైనా వాళ్ళు కానీ, ఎవరైనా, ఈవెన్ భారతదేశమైనా సరే రండి, ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఏజెన్సీ వాళ్ళు ఆధ్వర్యంలో చేద్దాము, జరుగుతుందా లేదా చూసుకోండి. మా మీద పెట్టిన ఆంక్షలన్నీ మీరు తీసేయాలి. అది కనుక తీసేస్తే హార్మోన్స్ని రిలీజ్ చేస్తాం. ఇక మీదట మా మీద యుద్ధము చేయము అని చెప్పి మీరు మాకు ఇన్ రైటింగ్లో ఇవ్వాలి. ఇజ్రాయెల్ వాళ్ళు కూడాను మా మీద దాడులు చేయకూడదు. మేము మా ఆయిల్ని మా ఇష్టం వచ్చిన రేటుకి, మా ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకుంటాం. క్వైట్ రీజనబుల్గా ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. కానీ ట్రంప్ గారు అనేటువంటి మాటలు పట్టించుకోవాల్సిన పనే లేదు. కానీ ఒక అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి ఇలా రోజుకు ఒక స్టేట్మెంట్ ఇస్తుంటే అమెరికా పరువు గంగపాలు కావట్లేదు అంటారు. ఆల్రెడీ పోయిందిగా, ఇంకా పరువు ఎక్కడుంది? ఒకప్పుడు అమెరికా అంటే ఏంటంటే పెద్దన్న. అమెరికా అంటే ఒక రకమైనటువంటి గౌరవం ఉండేది. రిపబ్లికన్స్ ఉన్నా, డెమోక్రాట్స్ ఉన్నా, ఎవరు ప్రెసిడెంట్లుగా ఉన్నా సరే కాక గౌరవం ఇచ్చేవాళ్ళు. ఈసారి 47వసారి అమెరికన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ గౌరవం మొత్తం పోయింది. అమెరికా అంటే అమెరికా 33 కోట్ల జనాభా ఉన్నారు, ఏదో మాట్లాడుతుంటాడు, వాళ్ళందరూ కలిసి ఆయన ప్రెసిడెంట్ కింద అనుకున్నారు. అది వాళ్ళకి సంబంధించిన అంతర్గత విహారం. నీకు నాకు ఎందుకు? మనం వాళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళు మనతో ఎలా ఉన్నారు, ఇది మాత్రమే మనకు కావాలి. స్వార్థము అంటారు దీన్ని. అంతర్జాతీయ రాజకీయం అనేటువంటిది జియో పాలిటిక్స్లో మొట్టమొదటి అంశం ఏంటంటే స్వార్థమే. ఇప్పుడు అమెరికాని ఇంకా ఎవరు విలువ చేయరు అంటారా? చెయ్యరు. ఆల్రెడీ పోయింది, ఇంకెక్కడ విలువ చేస్తారు? ఇంతకుముందు భయపడేవాళ్ళు. అమెరికా ఒక మాట చెప్తే, అమెరికా అధ్యక్షుడు హోదాలో ఒక స్టేట్మెంట్ ఇస్తే ప్రపంచం అంతా కూడా దాని వైపు చూసేది. కానీ ఇన్ని స్టేట్మెంట్స్ 50 రోజుల్లో దాదాపుగా
50 స్టేట్మెంట్లు ఇచ్చుంటారు ట్రంప్. ఎన్నైనా ఇచ్చుకోండి, 50 కాకపోతే 500 ఇచ్చుకోండి. ఇంతకుముందు అమెరికాని చూసి ఎవరు భయపడేవాళ్ళు కాదు, గౌరవం ఇచ్చేవాళ్ళు. ఒక పెద్దన్నగా మర్యాద ఇచ్చేవాళ్ళు, గౌరవం ఇచ్చేవాళ్ళు. సరేలే పాపం ఏదో మన పెద్దన్న చెప్పాడు కదా, అందరూ మంచికే కదా అని చెప్పి గౌరవించేవాళ్ళు, ఇష్టం ఉన్నా లేకపోయినా. కానీ ఇప్పుడు అది కాదుగా పరిస్థితి. అమెరికాలో ప్రజల్లోనే వ్యతిరేకత వచ్చింది. రేపు నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఏమైతే మనం వేచి చూడాల్సిందే. ఆయన దిగిపోయినా మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. నేటో వాళ్ళ సపోర్ట్ అనేటువంటిది లేదు. చైనా వాళ్ళని ఏదో చేయబోయాడు, ఏదో జరిగింది. రష్యా వాళ్ళ జోలు ఆయన పోడు, మళ్ళీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. ఇదే అంతర్జాతీయ రాజకీయం అంటే. అంతర్జాతీయ రాజకీయంలో ప్రధానమైన అంశం స్వార్థము. నేను, నా ప్రజలు, నా దేశము, నా రక్షణ, నా వ్యాపారము, నాకు ప్రకృతి పరంగా సమకూరినటువంటి వనరులు, తీర ప్రాంతము, ఇదే ఎవరికైనా సరే ఇదే ఉంటుంది. ఇది అమెరికా వాళ్ళకి చాలా ఎక్కువ. ఆ చాలా ఎక్కువ స్వార్థం ఉండడం మూలకంగా ఆయుధాలు అమ్ముకొని బతుకుతుంటారు. యుద్ధాలు అనేటువంటివే ఉండవు అని ట్రంప్ చెప్పాడు. ఆయన వచ్చిన తర్వాతనే 8 రకాలైన యుద్ధాలు మనం చూసాం. వెనిజులాలో రాజునే అన్యాయంగా ఎత్తుకుపోయారు. కారణం ఏం చెప్పారు? మీ దగ్గర నుంచి డ్రగ్స్ వస్తున్నాయి అని చెప్పారు. అది కాదు, మెక్సికో నుంచి వచ్చే డ్రగ్స్ని ఆపుకోవడానికి కంచెలు వేసి పెద్ద పెద్ద గోడలు కట్టినా కానీ అది కుదరలా. వాళ్ళ చేతగానితనాన్ని, వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి కోసం అని చెప్పి ఇలా చెప్తుంటారు. ఇరాక్లో అలాగే చేశారు, ఇప్పుడు ఇరాన్ మీద అదే చేస్తున్నారు. 1969లో వియత్నాం మీద కూడా అదే చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో కూడా అదే చేశారు. ఏం చేశారో చూసాంగా. వియత్నాంలో ఓడిపోయారు, ఆఫ్ఘనిస్తాన్లో అర్ధరాత్రి చెంబు తపేళ తీసుకుని వెళ్ళిపోయారు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశం ఉన్న సంగతి తెలుసు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి తెలుసు. వాళ్ళకేమో ఈయన సపోర్ట్ చేస్తాడు. ఇక్కడేమో టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నారు, ఆయుధాలు ఇస్తున్నారు హౌతీస్కి వాళ్ళకి అని చెప్పి ఇరాన్ మీద యుద్ధం ప్రకటిస్తాడు. న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద అంటాడు. మరి పాకిస్తాన్ సంగతి ఏంటి? ఒసామా బిన్ లాడెన్ లాంటి వ్యక్తులు తయారు చేసిన అమెరికానే. అందుకనే వాళ్ళ మాట మీకు విలువ అనేటువంటిది పోయింది. డెమోక్రాట్స్ ఉన్నా, రిపబ్లికన్స్ ఉన్నా అమెరికన్ పాలసీ ఒక్కటే, కర్ర పెత్తనము, యుద్ధాలు జరగాలి, ఆయుధాలు అమ్ముకోవాలి, మళ్ళీ ఆ ఆయుధాలు తయారు చేయాలి. వాళ్ళు ఎలక్షన్లో గెలవడానికి వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ వార్ ఎపిసోడ్ అందరూ అబ్జర్వ్ చేసిన వాళ్ళు 50 రోజుల్లో అమెరికా ఓడిపోయింది కాబట్టి సో ఇలాంటి మాటల్ని చెప్తుంది బయటకి. సో ఆ ఇరానే ఇక్కడ పై చేయింది, ఇరానే ఇక్కడ పూర్తి స్థాయిలో అమెరికా మీద గెలిచింది, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అని అంటే అవునంటారు? 100% కరెక్ట్. ఇరాన్ని వాళ్ళు ఏమీ చేయలేరు. ఇరాన్ పక్షం వైపున న్యాయం ఉంది, ధర్మం ఉంది కాబట్టి వాళ్ళని ఏమీ చేయలేరు. అదే యుద్ధానికి ముందు కూడాను అలాగే ఉంది. యుద్ధానికి ముందు ఇరాన్ అసలు సివిలైజేషన్నే నాశనం చేస్తానంటాడు. సివిలైజేషన్ లేనటువంటి ఒక దేశ అధ్యక్షుడు, అక్కడే వ్యవహారం తేలిపోయిందిగా. అమెరికా లాంటి అతిపెద్ద దేశము, ఆయుధ సంపత్తి ఉన్న దేశము నేరుగా ఇరాన్ మీద దండెత్తుతుంది, వార్లోకి ఎంటర్ అవుతుంది అని అంటే అందరూ కూడా ఏమనుకున్నారంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇరాన్కి లొంగిపోతుంది, మహా అంటే వారం 10 రోజులు యుద్ధం ఉంటుంది, ఏ విధంగా ఇరాక్ని లొంగ తీసుకుందో అదే విధంగా ఇరాన్ కూడా లొంగ తీసుకుందో అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా బొమ్మ ఇటు తిరిగి అడ్డుపడింది. అది బొమ్మ ఇటు తిరిగి అడ్డుపడడం ఉన్నది ఇప్పుడు జరిగేది ఏంది? ఇంచుమించుగా 6-7 సంవత్సరాలు యుద్ధం చేశారు వియత్నాంలో. ఏమి సాధించారు? కుదరలేదుగా. 20 సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు, చివరికి వాళ్ళే వెళ్ళిపోయారుగా. మరి ఇన్ని తెలిసి ఎందుకు మరి ఇంత చేయడం, ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నాం? అంతర్జాతీయ రాజకీయాలంటే ఇలాగే ఉంటాయి. స్వార్థము, కర్ర పెత్తనము, అంతే. ఒకప్పుడు ఏంటంటే యూనిలేటరల్గా ఉండేది. వాళ్ళు చెప్పిన దానికి అందరు కూడా సరేలే అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అమెరికా అనేటువంటిది ఒకవైపు, రష్యా అనేటువంటిది ప్లస్ చైనాతో కలిపి ఒకవైపు, మూడో వైపు భారతదేశము మరికొన్ని దేశాలు కలిపి మూడో వైపు. నేటో అనేటువంటిది సగం అటు సగం ఇటు. నేటో కూడా ఉండలేదు కదా ఇప్పుడు. మరి అటు పక్క ఉన్నటువంటి జపాన్ ఉంది, ఇటు పక్క ఏమో ఆస్ట్రేలియా ఉంది, అటు పక్క క్యూబా ఉంది. ఇరాన్ అయిపోయిన తర్వాత క్యూబా వాళ్ళ సంగతి తెలుస్తూ ఉంటాడు. ఏం చేశారు మీరు క్యూబా వాళ్ళని ఇంతవరకు? వాళ్ళని ఏం చేయలేరు మీరు. సమస్యని ఇప్పుడు కూడా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఎలా పరిష్కరించుకోవాలి? అది మీ మీద ఆంక్షలన్నీ ఎత్తేస్తున్నాం, మీరు హార్మోన్స్ రిలీజ్ చేయండి. అణ్వాయుధాలకి సంబంధించిన యురేనియం మీ దగ్గరే ఉంచుకోండి, మేము వచ్చి పరీక్షలు చేసుకుంటూ ఉంటాము, మేము వచ్చి పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ రెండేగా పాయింట్స్. అవును, ఇంకెంతకంటే ఏం లేవు కదా. అంతే. ఆ రెండింటికి మీరు ఒప్పుకోండి. ఆంక్షలన్నీ కూడా ఎత్తేస్తున్నామని చెప్పండి. ఇక మీద మీ మీద యుద్ధం జరగదు అని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వండి. ఇరాన్ వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వండి, ప్రపంచం మొత్తానికి కూడా ఇవ్వండి. ఇక మీద మేము ఎవడి విషయాల్లో, అంతర్గత విషయాల్లో జోక్యము చేసుకోము. మాకు పెద్దరికం ఇచ్చి మమ్మల్ని కనుక పిలిస్తే మీ సమస్యను పరిష్కరించడానికి శాయశక్తిలో ప్రయత్నిస్తామని చెప్పండి.
మీ దేశము మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అని చెప్పండి. ఇలా గనక చెప్తే కుదురుతుంది. రైట్ సార్. పాకిస్తాన్లో కూర్చొని చర్చలు మనం అంతకుముందే మండేనో ఎప్పుడో చెప్పుకున్నాం. ఇది కుదిరే పని కాదండి, ఎందుకంటే అనవసరం దీని మీద మనం వీడియోలు చేయడం టైం దండగా అని చెప్పి కూడా అనుకున్నాం మనం. మరి అదే జరిగింది. ఇవాళ వెన్స్డేగా ట్రంప్ గారే చెప్పారు కదా, ఆయన సైనిక అధికారులు నేటోలో ఉండేటువంటి వాళ్ళు ప్లస్ యాజ్ వెల్ యాజ్ పెంటగాన్లో ఉండేటువంటి వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళ మాట వినకుండా యుద్ధంలోకి దిగాడు. మొదలుపెట్టింది ఆయనే, ఇప్పుడు ఆపాల్సింది కూడా ఆయనే. అవును. ఇప్పుడు పాకిస్తాన్లో చర్చల కోసం వాళ్ళు చెప్పినటువంటి మాట మొట్టమొదటిసారిగా ట్రంప్ గారు విన్నారు కాబట్టి చర్చలు జరగలేదు. ఇరాన్ వాళ్ళది చాలా వరకు ఆలోచిస్తే కనుక నిష్పక్షపాతంగా చెప్పాలి అంటే న్యాయము ధర్మము వాళ్ళ పక్షాన ఉంది. ఓకే. సివిలైజేషన్ని మీరు నాశనం చేయలేరు. వాళ్ళ అంతర్గత విషయాల్లో మీరు జోక్యం చేసుకోకూడదు. వాళ్ళ దేశము, పౌరులు, రక్షణ, బార్డర్సు, విద్య, ఆరోగ్యం, తాగునీరు, సాగునీరు ఎట్సెట్రా ఎట్సెట్రా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకున్న న్యాచురల్ రిసోర్స్ అనేటువంటిది ఒక్కటే. వాళ్ళకున్న న్యాచురల్ రిసోర్సెస్ అనేది ఆయిల్. దాని మీద మీరు ఆంక్షలు పెడితే ఎట్ట కుదురుతుంది? కుదరదు. ఇరాన్ గురించి చాలామందికి ప్రజలకి తెలియకపోవచ్చు. 25 రకాల స్పెషాలిటీస్ ఉన్నాయండి ఇరాన్లో, తెలుసా మీకు? ప్రపంచం మొత్తం మీద సాఫ్రాన్ అంటాం కదా మనం, సాఫ్రాన్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి దేశాలు అనేసి అంటే ఇరానే. ఇరాన్లో పండినంత సాఫ్రాన్ నీకు ఎక్కడా పండదు. మనం వీడియోలో చెప్పుకున్నాం. అవును, కాశ్మీర్లో కుంకుమ ఎంత ఇదో ఇరాన్లో కూడా కుంకుమ అంత డిమాండ్. యునెస్కో వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో మ్యాక్సిమం అనేటువంటిది ఇరాన్లోనే ఉన్నాయి. ఇరాన్ వాళ్ళు అనేటువంటి చాలా నిలుపుగా నిదానంగా ఉండేవాళ్ళు, యుద్ధాలు చేయాలనే కోరిక లేదు. ఒకప్పుడు వాళ్ళందరూ కూడాను పర్షియన్స్, 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. వాళ్ళ సర్వైవల్ కోసం వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు తేల్చుకుంటారు, మధ్యలో అమెరికాకి ఏం పని? కర్ర పెత్తనం అన్నమాట ఇది. అయితే మీరు అడగచ్చు, మీరు మరి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తారా, అమెరికాకి సపోర్ట్ చేస్తారా, ఇరాన్కి సపోర్ట్ చేస్తారా అంటే, నా దేశ ప్రధాని ఎవరికి సపోర్ట్ చేస్తే నేను ఆయనకి సపోర్ట్ చేస్తాను. ఒక భారతీయుడిగా మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. నా సొంత అభిప్రాయం అంటూ మీరు కనుక అడిగితే యుద్ధం అనేటువంటిది ఆగిపోవాలి, అమెరికానే ముందుకు రావాలి, వాళ్లే యుద్ధాన్ని ఆపేయాలి. మొదలుపెట్టింది వాళ్లే కాబట్టి వాళ్లే యుద్ధాన్ని ఆపేయాలి. పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్ నేను చెప్పినటువంటి ఇంకెన్నిసార్లు చెప్పాలి నేను? చూద్దాం సార్. మరి నాగార్జున రెడ్డి గారి అభిప్రాయాన్ని మీరు ఏకీభవిస్తున్నారా? డొనాల్డ్ ట్రంప్ నేరుగా తన చేతగాని తనంతో అమెరికా ఇప్పుడు తన పరువును పోగొట్టుకుంటుందా? ఇప్పుడు కర్ర పత్తనం చేసేటువంటి పరిస్థితులు అమెరికాకు లేవా? మిగిలినటువంటి దేశాలన్నీ కూడా ఇప్పుడు అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేయబోతున్నాయి. అందుకు ఇరాన్ మీద జరిగినటువంటి ఒక వార్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మారింది. అయితే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.